జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి ఘటనతో తెలుగు రాష్ట్రాల్లోని పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతా చర్యలు ముమ్మరం చేశారు. అటు ఉగ్రదాడి తర్వాత భారత్లో ఉన్న పాకిస్తానీలు దేశం విడిచి వెళ్లిపోవడానికి ఇవాళే చివరి రోజు. తెలంగాణలో 230 మంది పాకిస్తానీయులు ఉన్నారు. వీరిలో 199 మంది లాంగ్ టర్మ్, మిగిలిన 31 మంది షార్ట్ టర్మ్ వీసాలతో ఉంటున్నారు. షార్ట్ టర్మ్ వీసాలున్న వారిని పోలీసులు గుర్తిస్తున్నారు. లీవ్ ఇండియా పేరుతో ఇప్పటికే కొంతమందికి నోటీసులు పంపారు. హెల్త్ గ్రౌండ్స్ మీద వీసాలు తీసుకున్న వారికి ఈ నెల 29 లోపు వెళ్లిపోవాలి. షార్ట్ టర్మ్ వీసా ఉన్న వాళ్లు తక్షణమే వెళ్లిపోవాలి. వీరంతా ఈ నెల 30 వరకు అటారీ బోర్డర్ నుంచి వెళ్లడానికి అవకాశం ఉంది. కేంద్రం ఆదేశాలతో లాంగ్ టర్మ్ వీసాలు ఉన్న వారికి మినహాయింపు ఇచ్చారు. ఉగ్రదాడి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేపట్టారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఏపీలోని మంత్రాలయంలో డాగ్ స్క్వాడ్ తో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. రాఘవేంద్ర స్వామి మఠం పరిసరాలతో పాటు ఆర్టీసీ బస్టాండ్, ప్రైవేట్ లాడ్జీలు, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో సోదాలు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పోలీసులు హై అలర్ట్ ప్రకటిస్తూ విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. సత్యసాయి మహాసమాధి దర్శనార్థం కోసం దేశ విదేశాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా జిల్లా ఎస్పీ రత్నప్రశాంతి నిలయాన్ని సందర్శించారు. సత్యసాయి జిల్లాకు సంబంధించి పుట్టపర్తిలో ఉన్న బాబాగారి మందిరం హైయెస్ట్ క్రౌడ్ ప్లేస్ కాబట్టి ఈ ప్లేస్లో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెజర్స్లో ఒక చెకింగ్ అనేది చేయడం జరిగింది. అట్లాగే డిఫరెంట్ ప్లేసెస్లో ఇక్కడ భక్తులు వచ్చి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనేది ఒక వెరిఫికేషన్. అలాగే ఫారినర్స్ కూడా ఇక్కడ ఉంటారు ఎక్కువ మంది. సో వాళ్ళ గురించి కూడా ఒక ఐడియా కలిగి ఉంది. తర్వాత అదేవిధంగా ఇక్కడ పెద్ద రైల్వే స్టేషన్ ఉంది, బస్ స్టేషన్, ఇంకా లాడ్జెస్, ఇంకా అదర్ యాంటీ సప్లై చెక్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము చేస్తున్నామండి. పహల్గామ్ ఇన్సిడెంట్ సంబంధించి కూడా అన్ని ప్రికాషన్స్తో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెజర్స్లో భాగంగా కూడా కండక్ట్. మరోవైపు మాల్స్, లాడ్జీలు, రైల్వే స్టేషన్ తో పాటు పలు ప్రాంతాల్లో అనుమానితులను విచారిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో బాంబ్ స్క్వాడ్ తో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానితులను పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు.